తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేసింది. రాష్ట్రంలోని 1.67 కోట్లకు పైగా గ్రామీణ ఓటర్లు పాల్గొనున్న ఈ ఎన్నికలను చాలా దశల్లో నిర్వహించాలని ఎస్ఈసీ నిర్ణయించింది. సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికలను 3 దశల్లో, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలను 2 దశల్లో నిర్వహించనున్నారు. ఈ మొత్తం ప్రక్రియ కోసం 350 కోట్ల బడ్జెట్ను ప్రతిపాదించగా ఇప్పటికే 3.08 కోట్లు విడుదలయ్యాయి. స్థానిక సంస్థల ఎన్నికల ద్వారా రాష్ట్రంలోని 12,760 గ్రామ పంచాయతీలు, 1,12,534 వార్డులకు ప్రత్యక్షంగా ఎన్నికలు జరగనున్నాయి. అలాగే 5,763 ఎంపీటీసీలు, 565 జెడ్పీటీసీలకు కూడా ఓటింగ్ నిర్వహిస్తారు. అయితే 565 ఎంపీపీలు, 31 జిల్లాల జెడ్పీ% స్థానాలకు మాత్రం పరోక్షంగా ఎన్నిక జరుగుతుంది. గ్రామ పంచాయతీ ఎన్నికలు పార్టీ రహితంగా జరుగుతాయి. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో మాత్రం 11 గుర్తింపు పొందిన పార్టీలు, 31 నమోదు చేసుకున్నటువంటి పార్టీలు తమ గుర్తులపై పోటీకి దిగనున్నాయి. దశల వారీగా పోలింగ్ వివరాలు చూసినట్లయితే మొదటి దశలో 41 మండలాల్లోని 1098 గ్రామాలు, 9324 వార్డులకు ఎన్నికలు నిర్వహిస్తారు. రెండో దశలో 272 మండలాల్లోని 5910 గ్రామాలు, 52,190 వార్డులకు ఎన్నికలు జరుగుతాయి. ఇక మూడో దశలో 252 మండలాల్లోని 5,752 గ్రామాలు, 51,020 వార్డులకు ఎన్నికలు నిర్వహిస్తారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు 2 దశల్లో జరగనున్నాయి. మొదటి దశలో 290 జెడ్పీటీసీలు, 2,977 ఎంపీటీసీ స్థానాలకు పోలింగ్ జరగనుంది. ఇక రెండో దశలో 275 జెడ్పీటీసీలు, 2,786 ఎంపీటీసీ స్థానాలకు పోలింగ్ జరగనుంది. మొత్తం గ్రామీణ ఓటర్లు 1,67,03,168గా ఎన్నికల సంఘం గుర్తించింది. వీరిలో 85,36,770 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. ఇక ఎన్నికల నిర్వహణకు అవసరమైనటువంటి సిబ్బందిని కూడా నియామకాన్ని కూడా ఎస్ఈసీ ప్రారంభించింది. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు 651 మంది ఆర్ఓలు, 2,337 మంది ఏఆర్ఓలతో సహా 1,98,250 మంది సిబ్బందిని వినియోగించనున్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో 2 దశలకు కలిపి దాదాపు 2,07,000 మంది సిబ్బంది పాల్గొంటారు. బ్యాలెట్ బాక్సుల విషయానికొస్తే 1,72,916 బాక్సులు అవసరం కాగా ఇప్పటికే 1,18,547 బ్యాలెట్ బాక్సులను సిద్ధం చేశారు.